హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్కి సంబంధించి గ్రావిటేషన్ చాప్టర్ను చర్చించుకున్నాం. ఈ చాప్టర్ యొక్క వెయిటేజీ 4 మార్క్స్ కావున ఇంపార్టెంట్ 4 మార్క్స్ను మనం చర్చించుకున్నాం. అందులో మొదటి ప్రశ్నను ఇక్కడ మనం ఒకసారి పరిశీలన చేస్తే స్టేట్ కెప్లర్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్ అన్నమాట. కెప్లర్ చెప్పినటువంటి లాస్ను మనం ఇక్కడ చర్చించుకున్నాం. ఫస్ట్ లా ఏంటి అంటే కెప్లర్ ఏం చెప్పాడు అంటే 3 లాస్ చెప్పడం జరిగింది. ఆ 3 లాస్ను మనం 1 by 1 ఇక్కడ మాట్లాడుకున్నాం. ఓకే, కెప్లర్ ప్రపోజ్డ్ త్రీ లాస్ about motion of the planets around the sun. సన్ చుట్టూ తిరుగుతున్నటువంటి ప్లానెట్స్కు సంబంధించి 3 లాస్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఫస్ట్ లా ఏంటి అంటే లా ఆఫ్ ఆర్బిట్స్. ఓకే, ఇది డయామెట్రికల్గా మొదట ఒకసారి పరిశీలన చేసి తర్వాత దాని డెఫినేషన్ను చూద్దాం. ఓకే, సన్ చుట్టూ ప్లానెట్స్ అన్నీ ఎలా తిరుగుతాయంటే ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతాయి. అయితే ఎలిప్టికల్ ఆర్బిట్లకు 2 ఫోకైలు ఉంటాయి. ఇందులో ఒకానొక ఫోకైలో సన్ ఉంటాడు అని చెప్పడమే ఫస్ట్లా. ఓకే, ఇందులో ఇది ఒక యాక్సిస్, ఇది ఒక యాక్సిస్. ఓకే, ఆల్ ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్. అన్ని గ్రహాలు కూడా సోలార్ ఫ్యామిలీలో అన్ని ప్లానెట్స్ కూడా దేని చుట్టూ తిరుగుతాయి? సన్ చుట్టూ తిరుగుతాయి ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ with the sun at one of the foci. ఓకే, ఇది ఫస్ట్ లా అనమాట. అన్ని ఆర్బిట్స్ కూడా ఇక్కడ చూపినట్టు అన్ని ప్లానెట్స్ ఎలిప్టికల్ ఆర్బిట్లో డిఫరెంట్ ఎలిప్టికల్ ఆర్బిట్స్లో రొటేట్ అవుతూ ఉంటాయి. వాటి మొత్తం ఎలిప్టికల్ ఆర్బిట్లో ఒకనొక ఫోకైలో సన్ ఉంటాడనమాట. రెండో లాని చూద్దాం. రెండోది లా ఆఫ్ ఏరియా. లా ఆఫ్ ఏరియాస్ ఇక్కడ డయామెట్రికల్గా మొదట చూద్దాం. ఓకే, ఇది ప్లానెట్స్ తిరిగేటువంటి పాత్. ఇక్కడ వన్ ఆఫ్ ద ఫోకైలో సన్ ఉండడం జరుగుతుంది అని మనం చెప్పుకున్నాం. ఉదాహరణకి ఓ పర్టికులర్ టైం 1 మంత్ టైం తీసుకుంటే ఒకానొక ప్లానెట్, ఉదాహరణకి ఎర్తే తీసుకున్నాం, ఇక్కడ ఉంది, 1 మంత్లో ఇక్కడికి వచ్చింది అని అనుకున్నాం. ఓకే, ఇది స్వీప్ చేసినటువంటి ఏరియా. ఇది ఈ భాగం అంతా అది ఆక్రమించినటువంటి ఏరియా అన్నమాట. ఇదే 1 మంత్ టైంలో ఇక్కడ ఉన్నటువంటి ఎర్త్ ఇక్కడి వరకు స్వీప్ చేసింది అనుకున్నాం. అదే 1 మంత్ టైంలో ఇక్కడ చూడ్డానికి ఏరియా ఎక్కువగా ఉన్నట్లు అనిపించిన ఇక్కడ ఉన్న టైము, ఇక్కడ చేసినటువంటి ఏరియా, స్వీప్ చేసిన ఏరియా, ఇక్కడ ఉన్న టైము, ఇక్కడ స్వీప్ చేసిన ఏరియా రెండు కూడా సమానంగా ఉంటాయి. దీన్ని లా ఆఫ్ ఏరియాస్ అంటారు అన్నమాట. దీన్ని మీనింగ్ఫుల్గా మనం రాద్దాం. ద పొజిషన్ వెక్టార్ డ్రాన్ ఫ్రమ్ the sun to the planet. సన్ నుంచి ప్లానెట్కు మనం పొజిషన్ వెక్టర్స్ ఇలా గీస్తే అది స్వీప్ చేసేటువంటి, ఆక్రమించేటువంటి
ఏరియా అనేది ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం, ఈక్వల్ టైం ఇంటర్వెల్. ఓకే అన్నమాట. ఇక్కడ మనం స్వీప్ చేసినటువంటి ఏరియా ఏదైతే ఉందో ఈక్వల్ టైమ్స్లో ఈక్వల్ ఏరియా ఆఫ్ ఏరియాని అది స్వీప్ చేస్తుంది అనేది రెండవ లా. మూడో లా అని చూద్దాం. ఓకే, థర్డ్ లా. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. అదేంటి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి ఏరియా, ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా డెల్టా ఏ అని అనుకున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి పట్టిన సమయం టీ, డెల్టా టీ అనుకున్నాం. డెల్టా ఏ డెల్టా టీ. ఇది ప్లానెట్ యొక్క యాంగులర్ మొమెంటంకి మాస్ యొక్క రేషియోకి కాన్స్టెంట్గా ఉంటుంది. ఏమేమి కాన్స్టెంట్గా ఉంటుందంటే డెల్టా ఏ బై డెల్టా టీ అనేది, అంటే అది స్వీప్ చేసిన ఏరియా, పట్టిన టైం అనేది, మరియు ఆ ప్లానెట్ యొక్క యాంగులర్ మొమెంటము, ప్లానెట్ యొక్క మాసు 2 ఇంటూ మాస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్పచ్చు. ఈ విషయాన్ని కెప్లర్ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ లాను లా ఆఫ్ పీరియడ్స్ అని అంటారు. లా ఆఫ్ పీరియడ్స్. ఓకే, ఇది మీనింగ్ఫుల్గా అర్థమయ్యేటట్టు మనం చూద్దాం. ఇక్కడ ఇంతకుముందే ఇలా ఫోకైలో ఉంటుంది అని మాట్లాడుకున్నాం కదా. ఈ డిస్టెన్స్ని, ఈ పర్టికులర్ డిస్టెన్స్ను మేజర్ యాక్సిస్ అని, ఈ డిస్టెన్స్ను మైనర్ యాక్సిస్ అని అంటారు. సో మేజర్ యాక్సిస్ని సాధారణంగా 2aతో ఇండికేట్ చేస్తారు. అంటే ఇందులో సగం లెంత్ ఏమవుతుంది, ఏ అవుతుంది. దీన్ని సెమీ మేజర్ యాక్సిస్ అంటారు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ, ఇది సెమీ మేజర్ యాక్సిస్, మేజర్ యాక్సిస్. అదేవిధంగా ఈ లెంత్ను, ఈ మొత్తం లెంత్ను 2b అని అంటాం. అయితే ఈ పర్టికులర్ లెంత్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేదాన్ని b, ఇది సెమీ మైనర్ యాక్సిస్. ఓకే, ఇక్కడ మనకు సెమీ మేజర్ యాక్సిస్ని ఒకసారి ఐడెంటిఫైలో పెట్టుకోండి. నెక్స్ట్ డెఫినేషన్లో మనకు సెమీ మేజర్ యాక్సిస్ అనేది రావడం జరుగుతుంది. స్క్వేర్ ఆఫ్ టైం పీరియడ్ ఓకే ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ప్లానెట్, రెవల్యూషన్ ఆఫ్ ఏ ప్లానెట్ అరౌండ్ ద సన్, అంటే సన్ చుట్టూ తిరగడానికి పట్టిన టైం యొక్క స్క్వేర్ అన్నమాట. ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు cube of the semi major axis. సెమీ మేజర్ యాక్సిస్ అన్నమాట. అంటే చూడండి, ఇది ప్లానెట్ సన్ చుట్టూ రివాల్వ్ అయ్యే పాత్. ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవ్వడానికి పట్టిన టైం పీరియడ్ టీ. ఇది సెమీ మేజర్ యాక్సిస్ అన్నమాట. ఇక్కడ టీ స్క్వేర్ అనేది చుట్టూ తిరగడానికి పట్టిన టైం పీరియడ్ యొక్క స్క్వేర్ అనేది ఈ సెమీ మేజర్ యాక్సిస్కు క్యూబ్కి ప్రపోర్షనల్గా ఉంటుంది అని ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. ఈ మూడు కెప్లర్ లాస్. నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన. డిరైవ్ ద రిలేషన్ బిట్వీన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అనమాట. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని మనం ఎస్టాబ్లిష్ చేద్దాం. ఓకే, మొదటగా మనము ఇది ఎర్త్ అని తీసుకున్నాం. ఎర్త్ యొక్క మాస్ m, దాని యొక్క రేడియస్ r అని తీసుకున్నాం. ఓకే, దీనిపైన ఒక స్మాల్ మాస్ను ఉంచుదాం. దీని మాస్ m అన్నమాట. దీని మాస్ m. ఓకే, ఈ విషయాలను మొదటగా రాసే ప్రయత్నం చేద్దాం.
ఇలా ఎర్త్ని తీసుకున్నాం దాని మాస్ అని. ఓకే, కన్సిడర్ ఏ స్టోన్ ఆఫ్ మాస్ m just above the surface of earth, సర్ఫేస్ ఆఫ్ ప్లానెట్ ఆర్ ఎర్త్. ఇక్కడైతే మనం ఎర్త్ అని తీసుకుంటే ఎర్త్, ప్లానెట్ తీసుకుంటే ప్లానెట్ అనమాట. ప్లానెట్ దాని మాస్ ఎంత m అనమాట. అండ్ ఇట్స్ రేడియస్, మరియు దాని యొక్క రేడియస్ అండ్ ఇట్స్ రేడియస్ r. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఇది స్మాల్ డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మొత్తం దూరం r అనే అనుకున్నాం. యూనివర్సల్ గ్రావిటేషనల్ లా ప్రకారం మనకి ఏం తెలుసు అంటే, ఓకే, అట్రాక్షన్ లా అకార్డింగ్ టు ఏవైనా రెండు మాసెస్ మధ్య అట్రాక్షనల్ ఫోర్స్ అనేది ఎలా ఉంటుంది అని అంటే F ఈక్వల్ టు GM. m అంటే ప్లానెట్ మాస్, స్మాల్ m అంటే దానిపైన ఉన్న స్టోన్ మాస్ ఇంటూ వాటి రెండింటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్కి స్క్వేర్ అనమాట. ఇది యూనివర్సల్ గ్రావిటేషనల్ లా ప్రకారం ఏవైనా రెండు మాస్ ఆబ్జెక్టుల మధ్య ఉన్నటువంటి ఫోర్సుకు సూత్రం. సో అదేవిధంగా ఎర్త్ పైన ఉన్న ఈ ఆబ్జెక్టును ఎర్త్ ఏం చేస్తుంది, తన సెంటర్ వైపుకు పుల్ చేస్తుంది. తన సెంటర్ వైపు ప్రతి ఆబ్జెక్ట్ను తన ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉన్నంత వరకు పుల్ చేస్తూ ఉంటుంది. సో ఈ పుల్ చేసే ఫోర్స్ని మనం ఏమంటామంటే వెయిట్ అని అంటాం. సో ఈ పుల్ చేసే ఫోర్స్ అంటే ఏంది, ద ఫోర్స్ వెయిట్ లేదా వెయిట్ అంటే వెయిట్ అనేది ఒక ఫోర్సు. ఓకే, ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఆన్ ఏ బాడీ. ఓకే, గ్రావిటీ వల్ల ఆ ఆబ్జెక్ట్ మీద కలిగే ఫోర్స్ అనమాట. దీని వాల్యూ ఎలా ఉంటుంది అని అంటే F ఈక్వల్ టు mg. F ఈక్వల్ టు mg. సో ఇది ఈక్వేషన్ 2 అనమాట. ఫస్ట్ది యూనివర్స్లో ఏ రెండు ఆబ్జెక్టులు మాస్ ఉన్నటువంటి రెండు ఆబ్జెక్టుల మధ్య ఉన్న ఫోర్సు ఒకటో ఈక్వేషన్. మరి ఎర్త్ తన సెంటర్ వైపుకు పుల్ చేసేటువంటి ఫోర్సు దీన్ని వెయిట్ అని అంటాం. ఇది W=mg. ఈ రెండు కూడా ఆ రెండు ఆబ్జెక్టుల మీద ప్లానెట్ లేదా ఎర్త్ మరియు ఆ స్టోన్ మధ్య ఉన్నటువంటి ఫోర్సెస్. ఇది లెఫ్ట్ సైడ్ ఫోర్సే, ఇది లెఫ్ట్ సైడ్ ఫోర్సే, రెండింటి మీద పనిచేసే ఫోర్స్. సో 1 and 2ని ఈక్వల్ చేస్తే మనం, ఓకే, 1 and 2ని ఈక్వల్ చేస్తే యువతల రెండో ఈక్వేషన్ నుంచి mg ఈక్వల్ టు ఫస్ట్ ఈక్వేషన్ నుంచి GM/r². ఇక్కడ క్యాపిటల్ G ఏంటి అంటే క్యాపిటల్ G అనేది యూనివర్సల్ అట్రాక్షనల్ కాన్స్టెంట్ అనమాట. ఓకే, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. దీని వాల్యూ ఎంత ఉంటుంది అని అంటే G వాల్యూ 6.67 × 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ ఉంటుందన్నమాట. కేజీ స్క్వేర్ ఉంటుంది. ఓకే, సరే, ఇది అట్లా పక్కన పెడదాం. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈ రెండింటి మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇక్కడ స్టోన్ మాస్ను ఇక్కడ స్టోన్ మాస్ను మనము క్యాన్సిల్ చేయొచ్చు. సో స్మాల్ g ఈక్వల్ టు GM/r². ఇక్కడ స్మాల్ g యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనమాట. గ్రావిటీ వల్ల ఆబ్జెక్ట్లో కలిగే యాక్సలరేషన్. G అనేది యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, మాస్ ఆఫ్ ద ప్లానెట్ ఆర్ రేడియస్ ఆఫ్ ద ప్లానెట్ అనమాట. ఈ మొత్తం ఈక్వేషన్ కానీ మనం గమనిస్తే ఎక్కడ స్టోన్ యొక్క మాస్ అనేది లేదు. స్టోన్ యొక్క మాస్ అనేది అంటే ఏ ఆబ్జెక్ట్ అంటే అది వెయిట్ ఎక్కువ ఉన్న ఆబ్జెక్ట్ అయినా తక్కువ ఉన్న ఆబ్జెక్ట్ అయినా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది 9.8 m/s² కాన్స్టెంట్గానే ఉంటుంది తప్పితే వెయిట్ ఎక్కువ ఉన్న ఆబ్జెక్ట్ యొక్క మీద పనిచేసే యాక్సలరేషన్ ఒక రకంగా, తక్కువ ఉన్న దాని మీద పనిచేసే యాక్సలరేషన్ ఒక రకంగా ఉండదు. వెయిట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అన్ని ఆబ్జెక్టులను ఎర్త్ తన సెంటర్ వైపుకు పుల్ చేసే ఫోర్స్ వల్ల కలిగే యాక్సలరేషన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అనేది మనం ఇక్కడ
చెప్పుకోవచ్చు. ఇక్కడ చెప్తున్న అంశాలన్నిటికి సంబంధించి నోట్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, పరిశీలన చేయగలరన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ను పరిశీలన చేద్దాం. వాట్ ఈజ్ ఆర్బిటాల్ వెలాసిటీ? ఆర్బిటాల్ వెలాసిటీ అంటే ఏంది? ఒప్టైన్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్. దానికి సంబంధించి ఒక ఎక్స్ప్రెషన్ని రాబట్టండి అంటున్నారు. మనకు ఆర్బిటాల్ వెలాసిటీ, మనకు ఎర్త్ చుట్టూ చాలా శాటిలైట్లు తిరుగుతూ ఉన్నాయని, ఇస్రో వాళ్ళు చాలా శాటిలైట్లు పంపుతూ ఉంటారని మనకు ఐడియా ఉంటుందన్నమాట. మరి ఈ శాటిలైట్లు ఎర్త్ చుట్టూ ఎలా తిరుగుతాయి, ఏదైనా ఒక ప్లానెట్ చుట్టూ ఎలా తిరుగుతున్నాయంటే సర్క్యులర్ పాత్లో తిరుగుతాయి. ఇలా సర్క్యులర్ పాత్లో తిరగడానికి రిక్వైర్డ్ వెలాసిటీని మనం ఏమంటామంటే ఆర్బిటాల్ వెలాసిటీ అంటాం. దాని ఎక్స్ప్రెషన్ తర్వాత చూద్దాం. మొదటగా డెఫినేషన్ చూస్తే ఆర్బిటాల్ వెలాసిటీకి ఆర్బిటాల్ వెలాసిటీ అంటే ద వెలాసిటీ రిక్వైర్డ్, అంటే ఎంత వెలాసిటీ ఉండాలి అని, ఫర్ ఏ శాటిలైట్ అరౌండ్ ఎర్త్ ఇన్ సర్క్యులర్ పాత్. ఈజ్ కాల్డ్ ఆర్బిటాల్ వెలాసిటీ. ఇలా సర్క్యులర్ పాత్లో తిరగడం కోసం, ఇలా ఒక శాటిలైట్ అనేది సర్క్యులర్ పాత్లో తిరగడానికి రిక్వైర్డ్ వెలాసిటీని మనం ఏమంటాం? ఆర్బిటాల్ వెలాసిటీ అని అంటాం. సో దీనికి సంబంధించి ఎక్స్ప్రెషన్ రాబట్టే ప్రయత్నం చేద్దాం. ఇందుకోసం మనం ఒక డయాగ్రామ్ గీద్దాం మొదటగా. ఓకే, ఇది ఎర్త్, దీని మాస్ m అనుకున్నాం, దీని యొక్క రేడియస్ r, దీనికి h హైట్లో, కొంత హైట్లో, h అనే హైట్లో ఒక శాటిలైట్ రివాల్వ్ అవుతుంది అనుకున్నాం. ఏ పాత్లో రివాల్వ్ అవ్వాలి? సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవ్వాలి. దీని యొక్క వెలాసిటీ v0 వెలాసిటీతో రివాల్వ్ అవుతుంది అని అనుకున్నాం. సో దీనికి m అనే మాస్ ఉంది, ఈ శాటిలైట్కు స్మాల్ m అనే మాస్ ఉంది. యూనివర్సల్ గ్రావిటేషనల్ లా ప్రకారం మనకేం తెలుసు అంటే, ఏవైనా రెండు మాసెస్ ఉంటే ఆ రెండింటి మధ్య ఏముంటుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. సో ఆ రెండింటి మధ్య ఉండే, ఆ రెండింటి మాసెస్ మధ్య ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ between earth or planet, earth and satellite. సో ఆ ఫోర్స్ను మనం రాస్తే F = Gmm/r². సాధారణంగా అయితే ఇక్కడ r అంటే ఏంటి అంటే ఈ ఎర్త్ సెంటర్ నుంచి ప్లానెట్ వరకు ఉండే డిస్టెన్స్, ఇది r+h అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి r, ఇక్కడి నుంచి ఇక్కడికి h, రెండు కలిపితే r+h అంత డిస్టెన్స్ అవుతుంది. సో Gmm/r+h² అనమాట, ఆ రెండింటి మధ్య దూరం. ఏదైనా ఒక శాటిలైట్ లేదా ఏదైనా ఒక వస్తువు సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది అంటే దానికి సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది ఉండాలి. సరే, ఒక రాయి దారం కట్టి తిప్పుతున్నాం, ఇక్కడ సెంట్రిపెటల్ ఫోర్సు దారం ద్వారా యాక్ట్ అవుతుంది. దారం కంటిన్యూగా ఒక ఫిక్స్డ్గా దాన్ని కంటిన్యూగా పుల్ చేయడం వల్ల, కేంద్రం వైపుకు, సెంటర్ వైపుకు పుల్ చేయడం వల్ల అది సర్క్యులర్ పాత్లో ఉండగలుగుతుంది. సో ఏదైనా ఒకటి సర్క్యులర్ పాత్లో ఉంది అని అంటే దాని మీద సెంట్రిపెటల్ ఫోర్స్ పనిచేస్తూ ఉండాలి. సో మరి ఇక్కడ సెంట్రిపెటల్ ఫోర్స్ ఏంటి అంటే, ఆ ఫోర్స్ యొక్క వాల్యూ మామూలుగా సెంట్రిపెటల్ యొక్క ఫోర్స్ F = mv²/r ఉంటుంది సెంట్రిపెటల్ ఫోర్స్. బట్ ఇక్కడ చూస్తే మనము ఆ v అనేది v0, శాటిలైట్ యొక్క ఇనిషియల్ వెలాసిటీ, r అనేది r+h అన్నమాట. సో అప్లై అయ్యే ఫోర్స్ గురించి రాద్దాం. ఫోర్స్ ఈజ్ ద సెంట్రిపెటల్ ఫోర్స్
force acting on the satellite ఒక పర్టికులర్ రేడియస్లో తిరిగేలా, సర్క్యులర్ రేడియస్లో తిరిగేలా చేస్తుంది అనమాట. టు రివాల్వ్ ఆఫ్ రేడియస్ r+h. సో ఇది జనరల్గా సెంట్రిపెటల్ ఫోర్స్కి ఉన్నటువంటి ఫార్ములా. సో దాన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే F = mv²/r కదా, mv02/r+h. సో ఈ రెండు కూడా శాటిలైట్కు ఎర్త్కు మధ్య పనిచేసే ఫోర్సెస్ 1 and 2 అనమాట. ఇక్కడ 1 చూడండి, 1 ఇది యూనివర్సల్ గ్రావిటేషనల్ అట్రాక్షనల్ ఫోర్సు, ఇది సెంట్రిపెటల్ ఫోర్స్. సో ఈ రెండింటికి లెఫ్ట్ సైడ్ F ఉంది, రైట్ సైడ్ డిఫరెంట్ వాల్యూలు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వాల్యూ సమానం కాబట్టి రైట్ సైడ్ వాల్యూ కూడా మనము ఈక్వల్ చేయొచ్చు. సో ఈక్వల్ చేస్తే gmm/r+h² ఇది ఈక్వేషన్ 1 నుంచి, ఈక్వేషన్ 2 నుంచి mv02/r+h. సో ఇక్కడ మనం ఆర్బిటాల్ వెలాసిటీ కనుక్కోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం, అంటే v0కు ఎక్స్ప్రెషన్ కనుక్కోవడం కోసం. సో ఇక్కడ m అనేది శాటిలైట్ మాస్, ఇక్కడ శాటిలైట్ మాస్, రెండు క్యాన్సల్. సో ఇక్కడ స్క్వేరు, ఇక్కడ r+h క్యాన్సల్. సో v02 gm/r+h అనమాట. సో v0 gm/r+h మరియు రూట్, అండర్ ద రూట్ అనమాట. సో అయితే మనం ఇక్కడ ఒక కండిషన్ని తీసుకున్నాం, ఎర్త్ రేడియస్ 6 మరియు హెచ్ హైట్లో ఉన్నట్టుగా ఇంతకుముందు తీసుకున్నాం కదా. ఈ హైట్ అనేది బాగా తక్కువ ఉంది అని అనుకున్నాం. లిటిల్ డిస్టెన్స్ తీసుకుంటే ఈ రేడియస్ 6 చాలా దగ్గరగా తిరుగుతుంది. సాధారణంగా ఎర్త్ రేడియస్ 6400 కిలోమీటర్లు ఉంటుంది. 100 కిలోమీటర్ల కన్నా తక్కువలో తిరుగుతుంది అని అనుకున్నాం. సో 6400లో ఒక 100 అనేది పెద్ద విషయం కాదు. సో ఆ హెచ్ను మనము కన్సిడర్, అదే పనిగా ఆ హెచ్ అని రాయాల్సిన అవసరం లేదు. సో అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, v0 = ఇక్కడ గమనించండి gm/r+h, r+h బదులు హెచ్ను మనం రిమూవ్ చేయొచ్చు అనమాట, gm/r అవుతుంది, gm/r. సో మనకు ఆర్బిటల్ వెలాసిటీకి ఒక రకమైన ఈక్వేషన్. ఇంకొక ఫామ్లో రాయడం కోసం క్యాపిటల్ జీకి మరియు స్మాల్ జీకి ఉన్న రిలేషన్ కానీ గమనిస్తే, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ g gm/r² అనే డెఫినేషన్ని మనము అనే ఈక్వేషన్ని రాబట్టి ఉన్నాం. ఇక్కడ r²లో r² అంటే r × r అనే కదా. సో ఒక ఆర్ని యువతలకి తీసుకొస్తే gr = gm/r. r²లో r² అంటే r × r, r² అంటే r × r. ఒక ఆర్ని మనం యువతలకి సెండ్ చేసినాం, ఒక ఆర్ ఇంకా ఆల్రెడీ ఉంది. సో gr ఎందుకు ఇలా చేసినామంటే ఈక్వేషన్లో gm/r ఉంది, ఈక్వేషన్లో gm/r అనే టర్మ్ ఉంది. సో gm/r అనే టర్మ్ బదులు gr అని రాయొచ్చు. సో ఆర్బిటాల్ వెలాసిటీ v0 = √gr అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలన చేద్దాం. వాట్ ఈజ్ ఎస్కేప్ వెలాసిటీ? ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏమిటి? ఒప్టైన్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్, దానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ను రాబట్టమంటున్నారు. ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటి అంటే, ఓకే ఉదాహరణకి ఎర్త్ తీసుకున్నాం. ఎర్త్ చుట్టూ కొంత గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటుందన్నమాట, ఎర్త్ చుట్టూ కొన్ని కిలోమీటర్ల వరకు. ఓకే, ఎగ్జాంపుల్గా అందాజుగా అరౌండ్ ఒక 100 కిలోమీటర్స్ వరకు గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంది అనుకున్నాం, కొంత ఎత్తు వరకు. ఓకే, ఇప్పుడు నేను ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని పైకి విసరాలి అని అనుకుంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ప్రొజెక్ట్ అయింది అనుకున్నాం. సో అక్కడి వరకు ప్రొజెక్ట్ అయితే ఏమవుతుంది, అది గ్రావిటేషనల్ ఫీల్డ్ దాటి బయటికి వెళ్ళిపోతుందా అంటే లేదు, అది ఎర్త్ సెంటర్ వైపుకు పుల్ చేయబడి కింద పడుతుంది.
ఇంకొంత ఫోర్స్తో నేను యువతల వైపుకు విసిరాను, అది కూడా ఎర్త్ సెంటర్ వైపుకు పుల్ చేయబడుతుంది. సో ఎప్పుడైతే నేను ఈ ఫోర్స్ దాటి బయటకు వస్తానో అప్పుడు ఇక అది గ్రావిటేషనల్ ఫీల్డ్లో తిరిగి వెనక్కు పుల్ చేయబడడం జరగదన్నమాట. ఇలా ఎంత మినిమం స్పీడ్తో దాన్ని పైకి విసిరినప్పుడు అది ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ దాటి బయటకు వస్తుందో ఆ మినిమం వెలాసిటీనే మనం ఏమంటామంటే ఎస్కేప్ వెలాసిటీ అంటాం. సో ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటి, డెఫినేషన్ రాద్దాం. ఓకే, ద మినిమం velocity to required for the body to escape from earth gravitational field is called escape velocity. దీనికి మనం ఏం చేయాలి, ఒక ఎక్స్ప్రెషన్ని రాబట్టాలన్నమాట. ఇప్పుడు మనము ఫస్ట్ ఎర్త్ని తీసుకున్నాం. ఓకే, ఎర్త్, దీని యొక్క రేడియస్ r, మాస్ m అనుకున్నాం. సో ఈ విషయాన్ని మనం రాద్దాం. let the mass of the earth, capital M, mass of the earth capital M అనుకున్నాం, and its radius r అనుకున్నాం. సో పైన డయాగ్రామ్లో ఏమైతే చెప్పినామో దాన్ని ఇక్కడ మ్యాటర్లో రాసినాం. ఇప్పుడు మనం ఏదైతే ఎస్కేప్ వెలాసిటీ చేపించాలా అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ దాటి బయటికి పంపించాలి అని అనుకుంటున్నామో ఆ బాడీని కన్సిడర్ చేద్దాం. సో ఆ బాడీని ఇక్కడ ఉంచినాం అనుకున్నాం. దీని మాస్ స్మాల్ m. ఓకే, ఇది ఎస్కేప్ అయ్యేటట్టు ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ దాటుకొని బయటికి మనం ప్రొజెక్ట్ చేయాలి. ఆ వెలాసిటీ ఎస్కేప్ వెలాసిటీ కదా, ఈ కింద ఈ ఎందుకు ఎస్కేప్ అయ్యే వెలాసిటీ కావాలి కాబట్టి. సో లెటస్ స్పేస్ ఇక్కడ దీన్ని భూమి ఎర్త్ మీద ఉంచుతాం కదా, ఏదైనా కానీ బయటికి పంపాలి అంటే రాకెట్లను ఎక్కడ ఉంచుతాం, ఎర్త్ మీద నుంచి ఆ తర్వాత ఎనర్జీ ఇచ్చి పైకి పంపిస్తాం. సో లెటస్ ప్లేస్ ఏ బాడీ ఆఫ్ మాస్ m, ఇది స్మాల్ m అనమాట, ఎర్త్ది క్యాపిటల్ M, ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. ఈ బాడీ ఎర్త్ సెంటర్ నుంచి కొంత హైట్లో ఉంది. సో దీనికి కొంత పొటెన్షియల్ ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉంటుంది, సెంటర్ నుంచి కొంత హైట్లో ఉంది కాబట్టి దీన్ని గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అని అంట. ఓకే, ద గ్రావిటేషనల్ ఈ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీని U అనే అక్షరంతో చూపిస్తాం. పొటెన్షియల్ ఎనర్జీ PE లేదా U అనే అక్షరంతో. సాధారణంగా అయితే దీని విలువ mgh అనమాట, mgh. అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క మాస్ m, ఆబ్జెక్ట్ యొక్క మాస్ ma. మరి g అంటే మనకేం తెలుసు అంటే g = gm/r² అనే సూత్రాన్ని మనము ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. సో gm/r². మరి ఇక్కడ హైట్ ఎంత అని అంటే ఆబ్జెక్ట్ ఎంత హైట్లో ఉంది అంటే ఎర్త్ రేడియస్ అంత హైట్లో ఉంది, ఎర్త్ రేడియస్ అంత హైట్లో ఉంది. సో r. సో క్యాన్సిల్ అవుట్ చేస్తే ఈ r² ఈ r క్యాన్సల్. సో మనకేం తెలుస్తుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ =
GMM/R, GMM/R. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు GMM/R అవుతుంది. సో మనకి ఏంటంటే ఇక్కడ కండిషన్ ఏంటి అని అంటే, ఏదైనా ఒక బాడీ ఎర్త్ నుంచి ఎస్కేప్ అయిపోవాలి అని అంటే ఆ బాడీని మనం ప్రొజెక్ట్ చేయాలి. ప్రొజెక్ట్ చేయడం వల్ల కొంత వెలాసిటీ దానికి లభిస్తుంది, అంటే దానికి కొంత కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. సో ఎస్కేప్ అవ్వడానికి మనం ఇచ్చే కైనెటిక్ ఎనర్జీ అనేది ఈ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీకి సమానంగా ఉండాలి. అర్థమవుతుందా? సో ఎర్త్ నుంచి మనం ఒక బాడీని ప్రొజెక్ట్ చేస్తే అది గ్రావిటేషనల్ ఫీల్డ్ దాటి బయటికి వెళ్ళాలి అని అంటే మనం ఇచ్చేటువంటి దీనికి ఉన్న బాడీకి ఉన్న కైనెటిక్ ఎనర్జీ ఎంతైతే ఉంటుందో అది ఈ పొటెన్షియల్ ఎనర్జీ, ఈ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీకి సమానంగా ఉన్నప్పుడు మాత్రమే అది ఎస్కేప్ కాగలుగుతుంది, లేకుంటే ఎస్కేప్ కాలేదన్నమాట. అంతకన్నా తక్కువ ఉంటే కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, మనం ఇచ్చే కైనెటిక్ ఎనర్జీ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ కన్నా తక్కువ ఉంటుంది, ఏమవుతుంది? సెండ్ బ్యాక్ అవుతుంది. సో అది కండిషన్. సో మనం అది కొద్దిగా మ్యాటర్ రాద్దాం. In order to escape the body from earth gravitational fields, earth gravitational field, ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ నుంచి ఎస్కేప్ కావాలంటే ఆ బాడీ యొక్క ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ షుడ్ బి ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ అన్నమాట. సో మనకు పొటెన్షియల్ ఎనర్జీ GMM/R అని తెలిసింది. మరి కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? దేనిదైనా కైనెటిక్ ఎనర్జీ KE=12mv² కదా. కాకపోతే ఇక్కడ Vని మనం ఎస్కేప్ వెలాసిటీగా తీసుకుంటున్నాము. సో 12mve². మరియు పొటెన్షియల్ ఎనర్జీ ఏం తెలుసు మనకి, ఇంతకుముందే రాబట్టినాం, GMM/R అనమాట. M ఎర్త్ మాసు, స్మాల్ m అనేది మనం ప్రొజెక్ట్ చేసే బాడీ మాసు, R ఎర్త్ రేడియస్. సో రెండు ఈక్వల్ చేస్తే 12mve² GMM/R. సో మనం క్యాన్సిల్ అవుట్ చేస్తే ఇక్కడ మాసు, శాటిలైట్ మాసు, బాడీ మాసు క్యాన్సల్. సో ఈ హాఫ్ని అవతలకి సెండ్ చేస్తే అవతలకి 2 అవుతుంది. VE² ఎస్కేప్ వెలాసిటీ స్క్వేర్ ఈక్వల్ టు 2GM/R. మనం ఆల్రెడీ స్మాల్ జీకి క్యాపిటల్ జీకి మధ్య రిలేషన్ రాబట్టే క్రమంలో ఒక విషయాన్ని గుర్తించినాం. అదేంటి అంటే స్మాల్ g GM/R² అని. ఇక్కడ ఈ R² ఒక ఆర్ని యువతలకి దాన్ని చేస్తే GR GM/R అవుతుంది. సో ఇది చూడండి, ఈ పార్ట్ ఈ పోర్షన్ని గమనించండి, సేమ్ ఈక్వల్ కదా. సో ఈ పోర్షన్ బదులు VE² 2GRగా మనం రాయొచ్చు. ఈ భాగాన్ని మనం రాయొచ్చు ఈక్వల్ కాబట్టి. సో ఎస్కేప్ వెలాసిటీ VE=√2GR. ఈ విధంగా మనము ఎస్కేప్ వెలాసిటీకి ఈక్వేషన్ని ఎస్టాబ్లిష్ చేశామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ను పరిశీలన చేద్దాం. వాట్ ఈజ్ ఏ జియోస్టేషనరీ శాటిలైట్? జియోస్టేషనరీ శాటిలైట్ అంటే ఏమిటి? స్టేట్స్ ఇట్స్ యూజెస్, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి అనేటువంటి ప్రశ్న. జియోస్టేషనరీ శాటిలైట్, స్టేషనరీ అని అంటే ఏంటి అంటే జియో అంటే ఎర్త్ అనమాట. స్టేషనరీ అంటే కదలకుండా ఉండడం. సో ఉదాహరణకి ఇది ఎర్త్ తీసుకున్నాం, ఎర్త్ పైన ఈ పోర్షన్ని మనము ఇండియాగా తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ శాటిలైట్ మనకు కనిపిస్తుంది, మనల్ని ఫోకస్ అయ్యింది అని అనుకున్నాం. సో ఇది ఇలా తిరిగి యువతలకి వచ్చేటప్పటికి ఇది కూడా ఇలా తిరిగి ఇక్కడికి రావాలి. సో అలాంటప్పుడు మనం ఎప్పుడు చూసినా, మనం ఈ పొజిషన్లో ఉన్నప్పుడు చూసినా శాటిలైట్ మన ఎదురుగానే ఉన్నట్టు, ఈ పొజిషన్లోంచి చూసినప్పుడు మనకు శాటిలైట్ ఎదురుగా కదలకుండా స్టేషనరీగా ఉన్నట్లు అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ అలా జరగాలి అని అంటే ఎర్త్ తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటాం? రెవల్యూషన్ అంటాం. సో దానికి పట్టే టైము పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్.
సాధారణంగా అయితే 24 అవర్స్. అదేవిధంగా శాటిలైట్ తిరగాలి. శాటిలైట్ ఎవరి చుట్టూ తిరగాలి? తన చుట్టూ తాను కాదు, ఎర్త్ చుట్టూ తిరగాలి. దాన్ని ఏమంటామంటే పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ అంటాం. ఇదైతే రొటేషను, తన చుట్టూ తాను తిరగడం. ఒక ఎర్త్ చుట్టూ తిరగడాన్ని ఏమంటాం? రెవల్యూషన్ అంటాం. ఇంకొక సెలెస్టియల్ బాడీ చుట్టూ తిరగడాన్ని రెవల్యూషన్ అంటాం. రెవల్యూషన్ ఆఫ్ శాటిలైట్. సో ఈ రెండిటి టైం పీరియడ్, ఉదాహరణకు ఇది 24 అవర్స్ పడితే ఈ రెవల్యూషన్కి పట్టే కాలం కూడా 24 అవర్స్ ఉండాలి. అలాంటప్పుడు ఎప్పుడు మనం చూసినా కానీ ఉదాహరణకు ఇండియాని చూస్తుందంటే ఆ శాటిలైట్ ఎక్కడ ఉన్నా ఇండియానే ఫేస్ చేసినట్టు, కదలకుండా ఉన్నట్లుగా మనకు తెలుస్తుందన్నమాట. సో ఒకసారి డెఫినేషన్ని రాసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇఫ్ ఈ రెండు సమానమైతే మనం ఏమవుతుంది? అది జియో స్టేషనరీ అవుతుంది. సమానం కాకపోతే జియో స్టేషనరీ కాదు. ఇఫ్ పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు పీరియడ్ ఆఫ్ revolution of satellite. Such satellites are called geostationary satellites. అలాంటి వాటిని జియో స్టేషనరీ శాటిలైట్స్ అంటాం. వాటికి సంబంధించి యూజెస్, మనం శాటిలైట్లు చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఇస్రో వాళ్ళు, నాసా వాళ్ళు ఇలా పంపుతూ ఉంటారు. ఎందుకు అంటే వాటికి అయ్యే ఖర్చు కన్నా వాటి వల్ల మనకు ఉండే యూజెస్ చాలా హ్యూజ్గా ఉంటాయి అన్నమాట. మనకేం తెలుసు అంటే ఎర్త్ చుట్టూ లేయర్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఇది ఎర్త్ అంటే దీని చుట్టూ ట్రోపోస్పియర్ ఉంది, స్ట్రాటోస్పియర్ ఉంది, మీసోస్పియర్ ఉంది, ఎక్సోస్పియర్ ఉంది. ఇలా మనకు సాధారణంగా ఓజోన్ లేయర్కు హోల్స్ పడినాయి పలానా చోట, కాబట్టి యువీ రోస్ మన మీదకి వస్తున్నాయి. ఇందువల్ల మనకు ఐస్ అనేది తొందరగా మెల్ట్ అవుతుంది. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న వల్ల కొన్ని ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి. ఇలాంటి సమాచారం అంతా ఏ ఏరియాల్లో ఈ ఓజోన్ లేయర్కు హోల్ పడింది, ఇలాంటి అంశాలన్నీ మనకు ఎలా తెలుస్తున్నాయి? స్ట్రాటోస్పియర్లో సాధారణంగా ఈ ఓజోన్ లేయర్ ఉంటుంది. ఈ విషయాలన్నీ మనకు ఎలా తెలుస్తున్నాయంటే మనము పంపినటువంటి శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ శాటిలైట్స్ అబ్జర్వ్ చేసి మనకు విషయాన్ని తెలియజేస్తున్నాయి అన్నమాట. సో మనం ఏం చెప్పచ్చు అంటే వాటి యొక్క యూజెస్ టు స్టడీ, వాటిని మన స్టడీ చేస్తున్నాయి. అప్పర్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్. అదేవిధంగా వెదర్ చేంజెస్, మనకు వెదర్ ఎలా ఉండబోతుంది, వెదర్ రిపోర్ట్ అని మనకు న్యూస్లో రోజు వస్తుంది కదా, అది ఎలా తెలుస్తుంది అంటే ఈ శాటిలైట్స్ వరనే టు స్టడీ వెదర్ రిపోర్ట్ లేదా వెదర్ చేంజెస్. వెదర్ చేంజెస్ను స్టడీ చేస్తాం ఈ శాటిలైట్ ద్వారా. ఇంకా ముఖ్యంగా మనం ఎర్త్ను డిగ్ చేయకుండానే ఎక్కడ కోల్ మైన్స్ ఉన్నాయి, కోల్ దొరికేదానికి ఛాన్స్ ఉంది, గోల్డ్ ఓర్ ఎక్కడ ఉన్నాయి, గోల్డ్ ఎక్కడ లభిస్తుంది, డిఫరెంట్ ఓర్స్ ఎక్కడ ఉన్నాయని శాటిలైట్ ద్వారానే కనుక్కునే. వాటర్ ఎక్కడ, సోర్సెస్ ఎక్కడ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ వాటర్, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం కనుక్కోవచ్చు అన్నమాట. టు ఐడెంటిఫై మినరల్స్ ప్రజెంట్ ఇన్సైడ్ ద ఎర్త్ అన్నమాట. ఇంకా మనందరం కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్న అంశం ఏంటంటే కమ్యూనికేషన్. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సమాచారం, టెలిఫోన్స్ అనేటివి మనము ఉపయోగించుకుంటున్నాం అంటే ఈ శాటిలైట్ల కారణంగానే. సో ఈ సిగ్నల్స్ అనేవి ఒక చోటు నుంచి ఒక చోటుకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఈ శాటిలైట్ల ద్వారా జరుగుతుంది. టు ట్రాన్స్మిట్
సిగ్నల్స్ ఇన్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్. సిస్టమ్. ఓకే, ఇవి కొన్ని ముఖ్యమైన ఉపయోగాలు. మరిన్ని మంచి వీడియోల కోసం, ఇంటర్మీడియట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.